వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రికి ముందు కూడా నీవే భారమించి ముందుకు నడిపించమని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా ఎంతకాలం కాచినందుకు నీకు వేలాదికులకు కోట్లాదికులు స్తోత్రములు తండ్రి. అయ్యా మీ బిడ్డకు వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాటల ద్వారా వాక్యం ద్వారా ప్రభా మీరు మరొక సంవత్సరం దయా కిరీటంగా ఇచ్చినందుకు నీకు వేలాది కొలది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు అయ్యా. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఒకప్పుడు అడవిలో గొర్రెలను మేపుకొని నడిచే వ్యక్తి అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినదే దేవుడు అభిషేకించి ఈ దేశానికి దేవుడు పంపిన దేవుడు స్తుతిస్తాం. అయినప్పుడు కూడా ప్రతి గిన్నె నింపబడాలి. ఆశీర్వదించండి అయ్యా. దేవుని యందు జ్ఞానంతో మాట్లాడి దయతోను అయ్యా, మనుషుల దయతోను దేవుని దయతోను జ్ఞానంలో వేచినట్టు ఎదిగినట్టుగా సహాయం చేయండి. 12 ఏళ్ల వయసులో అడిగినప్పుడు దేవుడు మొదటి సమయాల గ్రంథం పాస్టర్ వాక్యం చెప్పారు కదా, చక్కని ఎర్రని నేత్రములు గలవాడు, చక్కని ఎర్రగా ఉంటాడు, చక్కని నేత్రములు గలవాడు. సమయాలు వచ్చి అతన్ని అభిషేకిస్తాడు తైలపు కొమ్ముతో అని చెప్పి మొదటి సమయాలు 16 అధ్యాయం దేవుడు మాట్లాడారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాతో మాట్లాడారు అనమాట. మాట్లాడినప్పుడు నేను కంపల్సరీగా బాబాయ్ పుడతారని. ఎవరైనా ఆడపిల్ల పుడుతుందంటే అస్సలు వాళ్ళకి అసలేదనమాట. నన్ను ఆడపిల్ల పుట్టదు, నాకు బాబాయ్ పుడతాడు. ఎందుకంటే మా ఇంట్లో నాకు అన్నదమ్ములు లేరు, అన్నయ్య లేరు, తమ్ముడు లేరు, నేను మా చెల్లె. మగపిల్ల కావాలని చెప్పేసి మా అమ్మ, నేను, మా వారందరూ మగపిల్లడు కావాలని పట్టుదలతో ఉన్నాం అనమాట. అయితే మా అమ్మ అయితే జుబ్బాలు కూడా దాచుకుంటాం మగపిల్లడు పుడతాడని చెప్పేసి. కానీ ఫస్ట్ మాకు పాపనిచ్చాడు దేవుడు. పాప పుట్టగానే కంగ్రాట్స్ అమ్మ అని చెప్పి ఆ లేడీ డాక్టర్ చెప్తుంటే అసలు ఆ మొహం కూడా చూడట్లేదు. నేను ఏంటో మనకి ఇష్టం లేదా మొహం అలా పెట్టామంటే ఏం మాట్లాడలేదు నేను. తర్వాత అప్పుడు దేవుడిని అడిగాను, నేను బాబుని అడిగాను కదా, నువ్వు ఎందుకు నాకు బాబుని ఇచ్చావు అన్నప్పుడు ఆయన వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మకస్తుడు కాబట్టి ఆయన మర్చిపోలేదు. మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీకి దేవుడు నాకు బాబు ఇచ్చారు. హల్లెలూయా. ఎలాగైతే దేవుడు వాక్యం ద్వారా దావీదు లాంటి బిడ్డని ఇస్తానని ఆ ఎర్రని వాళ్ళని ఎలా వాక్యంతో మాట్లాడారు, అలాగే
చక్కటి బిడ్డని దేవుని యందు భయభక్తుల బిడ్డని నాకు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లించుకుంటున్నా.